హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మీరు అందరు బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. ఈరోజు ఈ వీడియోలో ఆఫ్టర్ 9 తర్వాత అంటే మార్నింగ్ 9 తర్వాత నేను చేసుకునే కొన్ని పనులు మీతో షేర్ చేసుకుంటాను. అంటే మార్నింగ్ ఎన్ని పనులు చేసుకున్నా అప్పుడప్పుడు కొన్ని పనులు అయితే పెండింగ్ ఉంటాయి కదా, ఆ పెండింగ్ వర్క్స్ అన్నీ ఇంట్లో వాళ్ళు వాళ్ళ పనులకు వెళ్ళిపోయిన తర్వాత నేను చేసుకుంటాను. అవైతే మీకు ఇక్కడ వీడియో ద్వారా అయితే షేర్ చేసుకుంటాను. అలాగే ఈ వీడియోలో వాయిస్ ఓవర్ ఇవ్వకుండా న్యాచురల్ సౌండ్స్తో అలాగే పెడుతున్నాను. ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి. అంటే న్యాచురల్గా ఇలా పెడితే బాగుందా వీడియో, లేకపోతే బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇస్తే బాగుందా అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడున్న బెల్ సింబల్ని క్లిక్ చేసే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది. వీడియో మాత్రం చివరి వరకు చూడండి. చివరి వరకు చూసి లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్టెడ్గా ఉంటుంది. సో మీకు కన్వీనియంట్గా ఉండడం కోసం వీడియోని కొంచెం ఫాస్ట్లో పెట్టాను. సో న్యాచురల్ వాయిస్తో అంటే సౌండ్స్తో ఎలా ఉందో వీడియో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ 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 ప్లీజ్. సో వీడియో బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇవ్వకుండా వీడియో అలాగే పెట్టడానికి ఒక పెద్ద రీజన్ ఉంది. అదేంటనేది వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. అంటే కొన్ని ప్లేస్లలో వాయిస్ అయితే ఇస్తాను, మిగతాదంతా న్యాచురల్గానే ఉంటుందండి. ఈ వీడియో మీకు చివరి వరకు కంపల్సరీ చూడండి. మీ ఫ్యామిలీలో ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో వీడియోలకు అయితే వెళ్ళిపోదామండి. ఇదైతే మార్కెట్ నుండి తీసుకొచ్చిన కూరగాయలన్నీ నేను ఇలా తీసుకొస్తాను. అంటే క్యారీ బ్యాగ్స్ అస్సలు మెయింటైన్ చేయనండి, క్యారీ బ్యాగ్స్ అయితే యూజ్ చేయను. కూరగాయలకు వెళ్ళినప్పుడు ప్రతిసారి 2 బ్యాగులు తీసుకెళ్తాను. ఒకటి ఆకుకూరలకు, ఒకటి కూరగాయలకు. ఒక బ్యాగ్లో మొత్తం కూరగాయలు తీసుకొచ్చుకుంటాను, ఒక దాంట్లో ఆకుకూరలు. ఇంటికి వచ్చిన తర్వాత ఇలా కింద న్యూస్ పేపర్ వేసుకొని అన్నీ ఒక దగ్గర పోసుకొని ఏ బాక్స్లోకి ఆ బాక్స్లో అంటే సపరేట్ చేసేసుకుంటాను. సపరేట్ చేసుకొని వాటి బాక్స్లో వేస్తే స్టోర్ చేసుకుంటాను. స్టోర్ చేసేటప్పుడు కింద ఒక న్యూస్ పేపర్, పైన ఒక న్యూస్ పేపర్ అయితే పెడతాను. అంటే అడుగున బాక్స్ అడుగున ఒక పేపర్ అన్న క్లాత్ అన్న పెట్టేసి కూరగాయలు పెట్టుకొని మళ్ళీ పైనుంచి ఆ కూరగాయలని క్లాత్తో కానివ్వండి పేపర్తో కానివ్వండి కవర్ చేస్తాను. కవర్ చేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను. ఇలా చేసుకుంటే మనకి వాటర్ వస్తుంటుంది కదా, ఆ వాటర్ అనేది ఈ పేపర్ కానీ క్లాత్ కానీ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో కూరగాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. కూరగాయలు సర్దుతుంటేనే వర్షం చాలా బాగా పడింది. బాగా అంటే అసలు ఘోరంగా పడింది. సో బంగ్లా పైకి వెళ్ళి బట్టలు తీసుకొచ్చేసలోపు నేను తడిచిపోయాను. అందుకే ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. సో కూరగాయలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అయిపోయింది. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒకటేసారి కిలో అట్లా 1/2 kg అనేది పట్టాను. నాకు అవసరానికి బట్టి అంటే 3 రోజులకు 5 రోజులకు 1 వీక్ అలా సరిపోయేంత మాత్రమే పట్టి పెట్టుకుంటాను. అది కూడా వెల్లుల్లిపాయ అల్లంకి అయితే పొట్టు తీయను. ఎందుకంటే ఒక 2 సార్లు అల్లంని మంచిగా కడిగి పైన జస్ట్ నార్మల్గా తీసి అలాగే పడతాను. ఇలా పట్టడం వల్ల వాటిలో ఉన్న ప్రోటీన్ కానివ్వండి, మినరల్స్, విటమిన్స్ ఏవైనా సరే పోకుండా ఫైబర్ అనేది మంచిగా ఉంటుంది. మన బాడీకి ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి ట్రై చేయండి. ఇలా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ప్లాస్టిక్ డబ్బాలో కన్నా ఇలా గాజు కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు అయితే ఫ్రెష్గా ఉంటుంది. ఆ ఘాటుతనం అయితే పోదు. మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా బాటిల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను.
అదే జారులో నువ్వులు, పల్లీలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసి పౌడర్ అయితే చేసి పెట్టుకుంటున్నాను. టమాటా పచ్చడి చేస్తుంటే పసుపు అయిపోయిందని అప్పుడే తెలిసింది. అందుకని పోపుల డబ్బాలో పసుపు ఫిల్ చేసి పెట్టుకుంటున్నాను. మా ఇంట్లో పచ్చళ్ళు అయితే ఎక్కువ తింటాము. అందులో రోటి పచ్చడి చాలా తింటాము. బ్రేక్ఫాస్ట్కి అలాగే డిన్నర్కి అవుతుందని టమాటో పచ్చడి అయితే చేస్తున్నాను. ఇంకా కొబ్బరి పొడి, నువ్వులు, జీలకర్ర, మెంతులు, పల్లీలు, ధనియాల పొడి అన్నీ వేసాను. మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ పైన టమాటా పచ్చడికి పెట్టింది మగ్గేంతలోపు ఇక్కడ రాత్రి తోమిన గిన్నెలు ఉంటే అవన్నీ ఇప్పుడైతే సర్దేసుకుంటున్నాను. గిన్నెలు సర్దడానికి ముందు గిన్నెల స్టాండ్ని అలాగే ఇక్కడ సెల్ఫ్ని ఒక్కసారి క్లాత్తో అంతా తూడ్చుకొని అప్పుడు బోర్లేసుకుంటాను. చూడడానికి నీట్గా ఉంటుంది, డస్ట్ కూడా ఉండదు, పని కూడా మనకి చాలా తక్కువ పడుతుంది. గిన్నెలు బోర్లేయడం అయిపోగానే కిందనే నేను కూరగాయలు పెట్టుకుంటాను అన్నాను కదా, ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. టమాటాలు అయితే నేను బాగా మక్కినవి బయట పెట్టుకుంటాను, కాయలుగా ఉన్నవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. సో అవి మక్కిన టమాటాలన్నీ ఇక్కడైతే తీసి పెట్టుకుంటున్నాను. అలాగే నేను పాల కవర్లు, ఆయిల్ కవర్స్ ఏవైనా ఉంటే రీయూజ్ చేస్తాను, రీసైకిల్కి పంపిద్దామని అన్నీ క్లీన్ చేసి పెట్టినవి ఒకసారి సర్దేసుకొని అలాగే వెల్లుల్లిపాయ పొట్టు కూడా తీసేసుకొని ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. టమాటా పచ్చడి చల్లారే వరకు ఇక్కడ మిగిలిన గిన్నెలు అయితే తోమేసుకుంటున్నాను. అన్ని రూమ్లు ఊడ్చినా బెడ్రూమ్ మాత్రం అలాగే ఉండిపోతుంది. ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బెడ్రూమ్ అంతా సర్దేసుకొని ఊడ్చేసుకుంటాను ఒకసారి.
నేను ఇల్లు ఊడ్చి వచ్చేలోపు టమాటా పచ్చడి అయితే చల్లారిపోయింది. ఇప్పుడైతే మిక్సీ పట్టుకొని పోపు పెట్టుకుంటున్నాను. పోపు అయితే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం శనగపప్పు, పసుపు వేసి అయితే పోపు పెట్టుకొని అందులో మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చడి అయితే వేసేస్తున్నాను. టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయడం అసలు మర్చిపోదు. ఉంటానండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. టేక్ కేర్.